తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల రచ్చ నడుస్తోంది. కాంగ్రెస్ బీజేపీ మధ్య రాజకీయ రగడ కంటిన్యూ అవుతోంది. కేంద్రంపై కాంగ్రెస్, రాష్ట్రంపై బీజేపీ ఆరోపణలు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నాయి జాతీయ పార్టీలు. దీంతో ఇరు పార్టీల తీరుపై గుర్రుగా ఉంది తెలంగాణ బీసీ సమాజం. కుల గణనలో తెలంగాణ రోల్ మోడర్నాలు సీఎం రేవంత్. విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించిన 2 అసెంబ్లీ తీర్మానాలను కేంద్రానికి పంపించామన్నారు రేవంత్. ఇవి ఆమోదించడంలో కేంద్రం తాత్సారం చేస్తోందన్నారు. అయితే ముస్లింలను చేర్చడంతో బీసీ బిల్లును వ్యతిరేకిస్తోంది కమలదళం. దీంతో 42% రిజర్వేషన్లపై ఉత్కంఠ వేయడం లేదు. బీసీలతో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ చెలగాటమాడుతున్నాయని, చిత్తశుద్ధి లేదని బీసీ సంఘాల నేతలు మండిపడుతున్నారు. కుల గణనలో తెలంగాణ బీసీల జనాభా 56.33%గా తేలింది. అందులో ముస్లిం మైనార్టీలు 10.08% ఉన్నారు. దీంతో కామారెడ్డి డెక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి అడుగులు వేస్తోంది కాంగ్రెస్. అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చూస్తే రిజర్వేషన్లు 50%కి పెంచకూడదు. దీంతో తర్జన భర్జన పడుతోంది రేవంత్ సర్కార్. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు బిల్లును అసెంబ్లీలో ఆమోదించింది. అయితే ఆ బిల్లులో ముస్లింలకు కూడా రిజర్వేషన్లు కల్పించడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. బీసీ రిజర్వేషన్ పేరుతో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నం చేస్తున్నారంటూ కమలం ఆరోపణలు గుప్పిస్తోంది. బీసీ రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని, అయితే ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని అడ్డుకుంటామంటున్నారు బీజేపీ లీడర్లు. దీంతో ఇరు పార్టీల మధ్య బీసీ బిల్పై రగడ నెలకొంది. బీసీల కోటా గురించి పోటీపడి మాట్లాడుతున్న రాజకీయ పార్టీలు పనిలో పనిగా అందరికీ సామాజిక న్యాయం దక్కేలా సర్వామోదయోగ్యమైన రాజకీయ నిర్ణయం తీసుకుంటారో లేదో వేచి